పిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు మనం జామకాయలు చిట్టి చిలకలు అనే కథను చెప్పుకుందాం. మీకు జామకాయలంటే ఇష్టమేనా? మంచి రుచిగా ఉండే జామకాయలంటే చాలామందికి ఇష్టం కదా. మరి ఈ జామకాయల గురించి ఒక కథ చెప్పనా? వింటారా? కొట్టండి, సరేనా? చిలకాపురం అనే ఊళ్ళో జామ తోటలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ తోటల్లో కాసిన జామకాయలు పెద్దగా మంచి రంగుతో ఉండటమే కాక చాలా రుచిగా కూడా ఉండేవి. చాలామంది చిలకాపురం జామకాయలంటే ఇష్టంగా కొనుక్కొని తినేవారు. జామ తోటలు పెంచే రైతులు కూడా ఆ పళ్ళమ్మితే చాలా డబ్బులు రావటంతో వాటితో వాళ్ళకి కావలసినన్ని కొనుక్కునేవాళ్ళు. మంచి భోజనం చేసేవాళ్ళు. వాళ్ళ పిల్లలని బాగా చదివించేవాళ్ళు. దాంతో వాళ్ళందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. అలా రోజులు హాయిగా గడిచిపోతున్నాయి. ఒకసారి ఒక చిలకల గుంపు ఎక్కడి నుంచో ఆ జామ తోటల్లోకి వచ్చి వాలింది. ఆ తోటల్లో జామకాయలు చాలా రుచిగా ఉండటంతో అవి ఆ కాయలను కడుపు నిండా తిన్నాయి. ఆ గుంపులో పెద్ద చిలకలు వాటికి ఆకలేసినంత మటుకే ఆ కాయలు తినేవి. కానీ కొన్ని చిన్న చిలకలు ఉన్నాయి. అవి చాలా అల్లరివి. తోట నిండా జామకాయలుండటంతో ఆహారం కోసం వెతుక్కునే అవసరం లేకుండా పోయింది. దానితో ఉన్న సమయమంతా ఆటలు, కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి దూకటం, కాయలు కొరికి పారేయటం, ఇలా నానాగోళ చేసేవి. పెద్ద చిలకలు వాటికి నచ్చ చెప్పాయి. కాయలు కావాలంటే తినండి, లేకపోతే లేదు, కానీ అలా కొరికి పారేయవద్దు. ఈ తోటలు కనబడటం వల్ల మనం కొంతకాలం ఆహారం కోసం వెతుక్కోకుండా సరిపోతుంది. ఈ కాయలన్నీ కొరికి పారేస్తే రేపు మనకి మళ్ళీ ఆహారానికి కరువు వస్తుంది. మళ్ళీ మనం ఆహారం కోసం వెతుక్కుంటూ ఎంత దూరం వెళ్ళాలో. అందుకని జాగ్రత్తగా ఉండండి అన్న పిల్ల చిలకలు వినిపించుకోలేదు. వీటి ఆగడాలు భరించలేని రైతులు ఆ చిలకలని అక్కడి నుంచి తోలటానికి చాలా అవస్థలు పడ్డారు. వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ వచ్చి అక్కడే తిష్ట వేసేవి. రైతులు పాపం చాలా బాధపడ్డారు. చిన్న చిలకలు కాయలన్నీ కొట్టేయడంతో కాయలు కోసి అమ్మటానికి ఏవీ ఉండేవి కావు. దానితో వాళ్ళకి డబ్బులు రాక పాపం అన్నింటికీ ఇబ్బంది పడసాగారు. పిల్ల చిలకలు కాయలు కాసి కాయకుండానే తెంపి పడేయటంతో మిగతా చిలకలకి కూడా తినటానికి కాయలు పళ్ళు లేకుండా అయిపోయాయి. పెద్ద చిలుకలు పిల్ల చిలకలని బాగా మందలించాయి. మీరిలా అల్లరిగా ఆహారాన్ని తెంపి పడేయటంతో మనకి చాలా కాలం వస్తుంది అనుకున్న ఆహారం కూడా తొందరగా అయిపోయింది. మీ మూలంగా మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ తిరగాల్సి వచ్చింది. మీ ఆకతాయితనం వల్ల ఈ రైతులు వాళ్ళ కుటుంబాలు కూడా చూడండి అవస్థలు పడుతున్నారు. వాళ్ళ ఆటల వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో వివరించి చెప్పారు. పిల్ల చిలకలు తమ తప్పు తెలుసుకొని ఇంకెప్పుడు అలా చేయం అని చెప్పాయి. అన్ని చిలకలు కలిసి ఆహారాన్ని వెతుక్కుంటూ వేరే చోటికి ఎగిరిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఈ కథ వల్ల మీకేం తెలిసింది? అవి పక్షులు కనుక ఆహారాన్ని వెతుక్కుంటూ అలా ఎగిరిపోయాయి. కానీ మనుష్యులు ఇల్లు, స్కూలు, పనులు అన్నీ వదిలేసి అలా వెళ్తారా? వెళ్ళలేరు కదా. అందుకే మనం ఎప్పుడూ ఆహారాన్ని కాదు, ఏ పదార్థాన్ని కూడా వృధా చేయకూడదు. తెలిసిందా? ఇప్పటి నుంచి ఆహారాన్ని వృధా చేయకుండా మీ బాక్స్ అంతా ఖాళీ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఉండనా? బాయ్.